అంటే ఓపెన్ మెథడ్ అంటేనేమో ఈమెకి అబ్డోమెన్ లేయర్ బై లేయర్ ఎంట్రీ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఈమె కొంచెం రికవర్ అవ్వడానికి ఒక 1 వీక్ అలా కొంచెం డిలే అవ్వచ్చు. బట్ తొందరగానే వీళ్ళు మొబిలైజ్ అయ్యి వాళ్ళ డైలీ వర్క్స్‌కి రీచ్ అవ్వగలుగుతారు. అదే లాప్రోస్కోపీ అనుకోండి, ఆపరేషన్ అయిన కొద్ది గంటల్లోనే వీళ్ళు ఈజీగా లేచి నడవగలుగుతారు. సో, ఎర్లీ మొబిలైజేషన్ అంటే సర్జరీ తర్వాత తొందరగా లేచి తిరగడం, రికవరీ అవ్వడం లాప్రోస్కోపీ ద్వారా జరుగుతుంది. కమింగ్ టు ఫెయిల్యూర్ రేట్స్. ఫెయిల్యూర్ అనేది దేన్ని బట్టి ఉంటుందంటేనండి, ఇప్పుడు కొంతమంది డెలివరీ అయిన ఇమ్మీడియేట్‌గా అదే సిజేరియన్‌లో ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకోవడం జరుగుతుంది. అటువంటప్పుడు ఏంటంటే, ప్రెగ్నెన్సీలో యూజువల్‌గా యూట్రస్ అంతా ఎన్లార్జ్ అవ్వడం వల్ల ట్యూబ్స్ కూడా కొంత వాపు ఉంటుంది.